అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీ ఛానల్. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ గణపతి హోమం అయితే చేయించాం కదా మా పిల్లలు నిలబెట్టిన గణపతి మండపం దగ్గర. అయితే లక్ష్మీ గణపతి హోమం భోజనాలు అన్నీ కూడా ఒక రోజునే పెట్టేశాను అనమాట. ఈ వీడియోలో మీరు లక్ష్మీ గణపతి హోమం అలాగే శివాభిషేకం ఈ భోజనాల కార్యక్రమం అంతా కూడా చూస్తారు. పిల్లలతో మొదలయ్యి ఈ పండుగ ఈసారి ఎంతవరకు జరిగిందో ఈ వీడియోలో మీరు మొత్తం చూడొచ్చు. సో డోంట్ స్కిప్ ద వీడియో అయితే అసలు చివరి వరకు మిస్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎవరైనా కొత్తగా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానమాట. చాలా తక్కువ మందితో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారు. సో అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ కింద వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక లక్ష్మీ గణపతి హోమానికి ముందు రోజు నుంచే సామాన్లు అన్నీ తెచ్చుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. చాలా హడావుడి అయిపోయింది, ఎందుకంటే ఆ రోజు సాయంత్రమే కుంకుమ పూజ కూడా పెట్టుకున్నాము. ఆల్రెడీ కుంకుమ పూజ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇక లక్ష్మీ గణపతి హోమం అంటే మామూలు విషయం కాదు కదండి. అసలు ఎంతో పుణ్యం ఉంటేనే కానీ హోమం చేసుకునే భాగ్యం అయితే లభించదంట. చాలా మటుకు అందరూ అనుకుంటారు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవాలని. గృహప్రవేశాలప్పుడు వాస్తుదోషాలు ఉన్నా కూడా ఇలాంటి హోమాలు చేయించుకుంటారు కదా. కానీ ఎంతో అదృష్టం ఉంటేనే కానీ, ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ హోమంలో కూర్చునే భాగ్యం అయితే లభించదు. అలాంటిది పిల్లలు తలపెట్టిన ఈ సంకల్పంతో, పిల్లల సంకల్పంతో ఇంతమంది పెద్దవాళ్ళు కూర్చుని ఇక్కడ హోమం చేయించుకుంటున్నారంటే మా పిల్లలు ఎంత పుణ్యం చేసుకున్నారు, కూర్చున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసుకున్నారో అనిపించింది నాకు ఆ రోజున వాళ్ళందరినీ చూసినప్పుడు. హోమానికి ఒక్కరోజు ముందే సామాన్లన్నీ తెచ్చుకోవడం అయితే స్టార్ట్ చేసామండి మేము. అసలు అన్నీ దొరుకుతాయా లేదా, ఏదైనా మిస్ అయితే ఎలాగ ఏంటి అని చాలా కంగారు పడిపోయాము. కానీ గురువుగారు చెప్పారు, పంతులు గారు, మీకు దొరికినవన్నీ మీరు తీసుకురండి అమ్మా, మిగిలిన నేను తీసుకొస్తాను అని చెప్పారు. చాలా సాయం చేశారనమాట. చాలా మటుకు సామాను పంతులు గారే తీసుకొచ్చి అక్కడైతే పెట్టారనమాట హోమానికి. ఇక ముందు రోజే ఇటుకలు ఆవు పేడలో అయితే కడిగేసి పసుపు కుంకుమ పెట్టేసి సామాన్లు కూడా మీరు ఫస్ట్ చూసారు కదా అన్నీ తోమేసి కడిగేసి అలా ఆరబెట్టేసాం అనమాట. చాలా లేట్ అయిపోయింది ఆ రోజు నైట్. ఇంకా మాతో పాటు పిల్లలు కూడా అసలు పడుకోలేదండి. ఆ రోజంతా అటు ఇటు తిరుగుతా భోజనాల దగ్గర కూడా తిరిగారు. ఇప్పుడు భోజనాలు ఆ రోజున పెట్టించింది ఈ అంకుల్ గారు అనమాట, రాజుగారు అంటారు. మా ఇంటి దగ్గరలోనే ఉంటారు. మొత్తం భోజన ఖర్చంతా ఈ రాజుగారే పెట్టుకున్నారనమాట ఆ రోజు. అనంతరం శివాభిషేకం చేశారు. ముందు గణపతికి పసుపు గణపతి పూజ అయిపోయిన తర్వాత శివయ్యకి స్ఫటికలింగానికి అభిషేకం అయితే చేశారు. ఇది ఒక అద్భుతమైన చెప్పాలండి. స్ఫటికలింగానికి అభిషేకం చేసుకోవడం కూడా చాలా మహత్తరం అనమాట. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఇలాంటి సన్నివేశాలు చూడడం, ఇందులో పాలు పంచుకోవడం అనేది జరగదు. అంతటి మహద్భాగ్యాన్ని మాకు కలిగించినందుకు పిల్లలకి చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకున్నాం. తర్వాత మేమందరం కూడా పిల్లలందరికీ థ్యాంక్స్ ఎందుకు చెప్పానో నేను కంటిన్యూ చేస్తాను. ముందైతే ఈ శివాభిషేకాన్ని మీరు అందరూ చక్కగా చూసేయండి. అసలు ఇక్కడ జరిగిన ప్రతి పూజ, ప్రతి పని కూడా పిల్లల సంకల్పమేనండి. వాళ్ళ సంకల్పమే మమ్మల్ని ఇంతవరకు నడిపించిందనమాట. పిల్లలు చక్కగా జాగ్రత్తగా చేసుకుంటారు అనుకున్నాం, కానీ ఇంత పెద్ద విగ్రహం పెట్టి ఇలా చేస్తారనుకోలేదని ఇంతకుముందే నేను చెప్పాను కదా. అసలు ఇలాగ శివాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం ఇవన్నీ ఇక్కడ జరుపుకుంటాము, చేయించుకుంటాము, ఆ స్వామివారి సేవ చేసుకుంటామని మేమైతే అసలు కళ్ళలో కూడా అనుకోలేదు. ఈసారి ఇంత అద్భుతంగా జరిగింది కాబట్టి మళ్ళీసారి ఇంకా అత్యంత వైభవంగా స్వామివారి సేవ అయితే చేసుకుందాము, మళ్ళీ స్వామివారిని నిలబెట్టి అని అందరి మనసులో అయితే వచ్చేసింది. అందుకనే ఇక వచ్చే సంవత్సరం ఫస్ట్ పిల్లలు స్టార్ట్ చేశారు కదా, మనం కూడా ముందు నుంచే ఒక చెయ్యి వేసి అన్నీ ఒక ప్రీ ప్లాన్డ్గా వేసుకుంటే అన్ని పూజలు కూడా చక్కగా జరుపుకోవచ్చు అనే ఒక ప్లానింగ్ అయితే చేసుకుందారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మొదలు పెట్టారు, కానీ మేమైతే ఇందులోనూ ఫస్ట్ పాలు పంచుకోలేదు. విగ్రహం పెట్టేసిన తర్వాత పూజలు ప్రసాదాలు ఇవన్నీ చేసుకుని తీసుకురావడం, పూజల దగ్గర కూర్చోవడం అనేది జరిగింది. ఫస్ట్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. నిజంగా మేము అసలు మీది చేసుకునిరా నాయన అని చెప్పి వదిలేసాం అనమాట. కానీ ఇంత అద్భుతంగా పూజలు ఇవి జరిపించినందుకు పిల్లలను మెచ్చుకోవాలని అనిపించింది.
ఇక గురువుగారు కూడా లక్ష్మీ గణపతి హోమం నేను చేయిస్తాను నాన్న, మీరేమీ కంగారు పడకండి, అన్నీ నేను చూసుకుంటానని పంతులు గారు ముందుకొచ్చి అన్నీ మాకు ఇప్పించడం, సామానం తీసుకురావడం అనేది జరిగింది. అందుకే ఎంత అద్భుతంగా జరిగింది. అందరూ తల ఓ చెయ్యి వేయబట్టి మేమందరం ఇక్కడున్నాం. ఇంకా పిల్లలు ఏంటంటే భోజనాల దగ్గర అయితే ఉన్నారు, ఆ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. ఇందాక మీకు చెప్పాను కదా, రాజుగారు అంకుల్ గారు అయితే భోజనాలు పురమాయించారని. మొత్తం అన్ని ఆకులు గ్లాసులతో సహా మొత్తం ఖర్చు అంతా ఆయనే పెట్టుకున్నారనమాట రాజుగారు. హోమం అంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే పిల్లలు వచ్చి గురుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ రోజు రాత్రి నుంచి ఆ భోజనాల దగ్గర ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఎవ్వరికీ నిద్ర లేకుండా గడిపారు పిల్లలైతే. పాపం ఇంత మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం మాకు కల్పించినందుకు అందుకే పిల్లలందరికీ థ్యాంక్స్ అయితే చెప్పుకున్నాను. ఇక మన ఛానల్లో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక వీడియోలు, పూజా వీడియోస్ ఇవే ఉంటాయండి. వచ్చే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి అలంకారాలు, అలాగే అమ్మవారి పూజాది కార్యక్రమాలు, ఎక్కడెక్కడ ఏ పూజలు జరుగుతాయని అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో ఉంటుంది. అన్నీ నేను ముందే మీకు ఇస్తానన్నమాట. సో ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట. ఇదిగోండి పిల్లలందరూ ఇప్పుడు వచ్చి గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. వీళ్ళనమాట కమిటీ మెంబర్స్. ఇంతకుముందు కూడా ఒకసారి మీకు చూపించాను మన ఛానల్లో. వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ అనమాట. ఫోటో కూడా చూసుకోండి చక్కగా. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఇక భోజనాల కార్యక్రమం దగ్గరికి వచ్చేస్తే ఐటమ్స్ అన్నీ మీకు వరుసగా చూపించేస్తాను, చూసేయండి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి భోజనాలు కూడా. ఎవ్వరూ అసలు ఇంత కూడా వంక పెట్టలేదండి, అది బాగాలేదు ఇది బాగాలేదు అని. చాలా బ్రహ్మాండంగా కుదిరాయి అన్నీ కూడా. మా మండపానికి ఎదురుగుంటానే పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది, ఒక చౌదరిస్తి. ఆ ఖాళీ స్థలంలో అయితే భోజనాల ఏర్పాట్లు చేశారు. ఇదిగోండి ఇంత పెద్ద ఖాళీ స్థలంలో టెంట్లు వేసేసి ముందు రోజే భోజన ఏర్పాట్లు చేశారు. దీనికి ఎదురుగుంటానే స్వామివారి మండపం అయితే ఉంది, ఇలాగా పూజా మండపం అనమాట. సో వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.